మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు దినదినము మనల్ని ఆశీర్వదిస్తూ, దినదినము మనల్ని కాపాడుతూ, దినదినము దేవుడు తన కృప చేత మనల్ని బలపరుస్తూ మరొక నూతన దినాన్ని దేవాది దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తూ మనల్ని కాపాడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవాది దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి కొంతమంది శాస్త్రులు వచ్చి ఆయనని శోధించుచు ఈ ప్రశ్నలు అడిగినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రశ్నలకు జవాబు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మనం చూసినట్టయితే వివాహము గురించి మరి దేవాది దేవుడు తెలియజేసిన మాటలు, అదే రీతిగా శాస్త్రులు వచ్చి మరి వివాహము విడాకుల గురించి అడిగినప్పుడు దేవాది దేవుడు వారికి తెలియజేసిన మాటలు చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇదే. ఈ యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని మీ యొక్క కుటుంబంలో మీరు కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అంశం చూసినట్టయితే జీసస్ టీచర్స్ అబౌట్ మ్యారేజ్ అండ్ డైవర్స్. యేసు ప్రభు వివాహము గురించి అలాగే ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. వివాహం అపోస్తుడైన పౌలు తెలియజేశాడు. ఎబ్రీ పత్రిక 13:4 ప్రకారం వివాహం అన్నిటి విషయంలో ఘనమైనది. దేవాది దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడే వివాహం అనే వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్య భాగంలోకి వెళ్దాము. మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే ఆయన అక్కడి నుంచి లేచి యూదా ప్రాంతంలోకి యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యుద్ధకు కూడి వచ్చగా ఆయన వాడుక చూపున వారికి మరలా బోధించుచుండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు పరిచర్య దినాలలో మరి అనేక పరిమాణాలు యేసు ప్రభు దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడల్లా కూడా దేవుడు వాక్యాన్ని వారికి బోధించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి జనమంతా కూడా తిరిగి వచ్చినప్పుడు ఆయన వాడుక చూపున తిరిగి వారికి బోధించడం ఆరంభించడం. ఏసే దగ్గరికి వచ్చిన ప్రజల విషయంలో ఎప్పుడు కూడా ఏసే వెనుకకు వాళ్ళని పంపలేదు, వట్టి చేతులతో ఎప్పుడు కూడా పంపలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు వారికి దేవుని యొక్క వాక్యము బోధిస్తూ వారిని బలపరుస్తూ వాక్యము ద్వారా అనేక బిడ్డలకు దేవాది దేవుడు గొప్ప కార్యాలు వారి మధ్యలో జరిగించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అక్కడి నుంచి లేచి యూదా ప్రాంతంలోకి యోర్దాను అద్దరికి వచ్చాను. జనసొమ్ములు ఆయన తిరిగి ఆయన యుద్ధకు కూడి వచ్చగా ఆయన వాడిక చూపున వారికి మరలా బోధించుచుండెను. ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పరిచర్య దినాలలో మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రజలందరికీ కూడా దేవాది దేవుడు వాక్యాన్ని బోధించి వారిని బలపరిచి వాళ్ళని ధైర్యపరిచి అక్కడి నుంచి పంపేవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరిచేవాడు. గుడ్డివారు యేసే దగ్గరకు వచ్చినప్పుడు వారిని దేవుడు స్వస్థపరుస్తూ వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ అలాగే వాక్యంని కూడా వాడుక చూపున వారికి బోధించుచున్నప్పుడు అక్కడున్న కొంతమంది శాస్త్రులు యేసు ప్రభుని ఒక ప్రశ్న వేస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 2వ వచనం, పరిశ్రయులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకు పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమా. ఈ యొక్క సమయంలో పరిశ్రయులు కొంతమంది మరి యేసు ప్రభుని శోధించడానికి అక్కడికి వచ్చారు. యేసు ప్రభు మరి ప్రజలను ఉద్దేశించి వాడికి చూపున బోధించుచుండగా ఈ పరిశ్రయులు వచ్చి మరి ఒక ప్రశ్నను తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రశ్నను అడుగుతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశ్రయులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకు పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమా అని ఆయనని అడిగిరి. అందుకు ఆయన మోషే మీకు ఏం ఆజ్ఞాపించునని వారిని అడిగాను. మరి యేసు ప్రభు దగ్గరికి ఈ యొక్క పరిశ్రయులు యేసు ప్రభుని శోధించుటకు వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుని శోధించుటకు వారు అక్కడికి వచ్చి మరి ఇక్కడ వివాహము గురించి అలాగే భార్య భర్తల గురించి ఒక ప్రశ్నను తీసుకొని యేసే దగ్గరకు వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఏమంటున్నారంటే ఆయనను శోధించుటకు పురుషుడు తన భార్యను విడనాడను న్యాయమా. మరి పురుషుడు తన భార్యను విడనాడను న్యాయమా అని ప్రశ్న తీసుకొని ఆయనను అడిగిరి. అందుకైనా మోషే మీకు ఏమి ఆజ్ఞాపించినని వారిని అడగగా, మీకు మోషే మొదటి 5 పుస్తకాలు
మనం చూసినట్టయితే ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియ కాండము, ద్వితీయోష కాండంలో దేవాది దేవుడు మోషేతో రాయించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ ఒక మాటలు మీకు తెలియదా అని వారిని అడిగినప్పుడు వారు యేసు ప్రభుకి ఈ రీతిగా జవాబిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారు పరతాగి పత్రికను రాయించి ఆయనను విడనాడుటకు మోషే సెలవిచ్చానని చెప్పాను. మరొక పత్రికను రాసే ఆ పత్రికను ద్వారా మరి తన భార్యను విడవచ్చు అనే ఆ ఒక జవాబు అనుగ్రహించినప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న మాట చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, యేసు మీ హృదయ కాఠిన్యం బట్టి అతడి ఆజ్ఞ మీకు రాసిన కానీ హృదయ కాఠిన్యాలను బట్టి హృదయం అనేది మంచిగా లేనివారు, లేదా హృదయ ఆలోచనలు భార్య భర్తల మధ్య మరి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించాలి కానీ, ఒకరినొకరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి కానీ, వారి యొక్క హృదయం ఎందుకు మోషే ఈ మాట రాశాడు అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తెలియజేసిన మాట, ప్రభు యేసుక్రీస్తు తెలియజేసిన మాట ఏంటంటే, మీ హృదయం కాటిన బట్టి అతడు ఆజ్ఞ మీకు రాశాను కానీ, మరి ఆయన మీ హృదయ కాఠిన్యాలను బట్టి, హృదయము అనేది మరి మీ హృదయం మంచిగా లేదు కాబట్టి మీరు భార్య భర్తలు మరి భర్త భార్యని విడడానికి ఆ పత్రికను రాసి విడనాడొచ్చు అని ఆ మాట మోషే రాసించినాడని తెలియజేస్తున్నప్పుడు దేవాది దేవుడి ఈ మాట మోషే మీకు ఎందుకు రాశాడంటే మీ హృదయాల కాఠిన్యాన్ని బట్టి రాశాడు. కానీ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, దేవాది దేవుడు వివాహం అన్నది అది గొప్ప కార్యంగా దేవుడు జరిగించి ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, కింది వచ్చినంలో సృష్టి ఆది నుంచి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలిగజేశారు. సృష్టి ఆరంభం నుంచి ఆది కాండంలో మరి సృష్టి అంతా కూడా ఆరంభించిన తర్వాత, దేవాది దేవుడు సృష్టిని అంతా కూడా నిర్మించిన తర్వాత మానవుని మరి దేవాది దేవుడు తన చేతులతో మానవుని చేసినాడు. వాని నాసిక రంధ్రంలో జీవాత్మ ఊదగానే వాడు నరుడు ఆయన. మరి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఉద్దేశించి మరి ఆదాముకు సాటిగా ఆదాము యొక్క పక్కల ఎముక నుంచి అవ్వను నిర్మించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వివాహ వ్యవస్థ అనేది భార్య భర్తల అనే ఆ ఒక జీవితాన్ని దేవాది దేవుడు సృష్టి ఆరంభించినప్పుడే దేవుడు ఏర్పాటు చేసింటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు ప్రపంచమంతా కూడా భార్య భర్తల జీవితంలో దేవుడు సృష్టి ఆరంభించినప్పుడే అది ప్రారంభించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదామును దేవుడు చూసినప్పుడు మరి ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆదాముకు సాటైనదిగా అవ్వను నిర్మించి ఆనాడే వివాహ వ్యవస్థని భార్య భర్తలుగా దేవాది దేవుడు నిర్మించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా సృష్టి అంతా కూడా భార్య భర్తల జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుడి ప్రజలరా, దేవుడు ఏర్పాటు చేశాడు భార్య భర్తల జీవితం పురుషునిగాను స్త్రీగాను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అందుకే సృష్టి ఆది నుంచే దేవుడు మరి పురుషునిగాను స్త్రీగాను కలగజేశాడు. దేవుడు పురుషునిగాను స్త్రీగా తానే కలగజేశాడు. ఆది కాండంలో మరి 6 దినాలలో సృష్టిని అంతా కూడా నిర్మించిన తర్వాత ఆ సృష్టిని ఏలడానికి, ఆ సృష్టిని అంతా కూడా దేవాది దేవుడు ఆశీర్వదించిన దేవాది దేవుడు ఆ సృష్టిని ఏలడానికి మానవుని ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే ఆది కాండము మొదటి అధ్యాయము 27వ వచనం చూసినట్టయితే, ఆది కాండం మొదటి అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వాని సృజించి స్త్రీగాను పురుషునిగానే వారిని సృజించెను. హల్లెలూయా. దేవుని స్వరూపమందు పురుషుని దేవుడు సృష్టించిన తర్వాత మరి స్త్రీని కూడా సృష్టించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వారిని సృజించి స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవాది దేవుడు ఆనాడే సృష్టి ఆరంభం నాడే భార్య భర్తల జీవితాన్ని దేవుడు కట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అది దేవాది దేవుడు తిరిగి వారు అడిగిన ప్రశ్నకు దేవాది దేవుడు ఈ రీతిగా జవాబిస్తున్నాడు. సృష్టి ఆది నుంచే దేవుడు పురుషుని స్త్రీని సృజించాడనే మాట జ్ఞాపకం చేస్తూ, ఈతవు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకోవాలను. భార్య భర్తల జీవితం అనగానే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు వారి కాళ్ళ మీద వారు నిలబడినప్పుడు, వివాహము చేసుకున్నప్పుడు, ఆ ఒక కుమారుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యని అత్తుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదని దేవాది దేవుడు సృష్టిని నిర్మించినప్పుడే దాన్ని ప్రారంభించి ఉన్నాడు. అందుకే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను వివాహంలో యేసు ప్రభు స్వయంగా పాల్గొని ఆ వివాహంలో ఆ ఒక సమయంలో ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు తిరిగి దేవాది దేవుడు ఆ ద్రాక్షారసాన్ని చేసి మొదటి అద్భుత సూచక్రియం చేసి ఆ వివాహంలో ఏది కూడా తక్కువ కాకుండా ప్రభు యేసు క్రీస్తు చేసి ఉన్నాడు. అందుకే వివాహ విషయంలో దేవాది దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, ఈతో చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను అత్తుకోవాలని వారిద్దరూ ఏక శరీరమైదురు గనుక వారిద్దరు ఇద్దరుగా ఉండుటకు ఏక శరీరంగా ఉందురు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. భార్య భర్తల జీవితాన్ని దేవాది దేవుడు సృష్టి ఆరంభంలోనే నిర్మించి భార్య భర్తల జీవితాన్ని దేవాది దీవించి ఆశీర్వదించి 128వ దావీదు కీర్తన, అలాగే 127వ దావీదు కీర్తన గర్భఫలం ఇచ్చి యెహోవా బహుమానము, అలాగే కుటుంబాన్ని ఏ రీతిగా దేవాది దేవుడు ఆశీర్వదిస్తాడో, యెహోవా యందు భయభక్తుల వారి ఎడల దేవాది దేవుడు కుటుంబంని ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో 128వ దావీదు కీర్తన తెలియజేస్తుంది. 127వ దావీదు కీర్తనలను గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానమే, సంతానం అనేది దేవుడు అనుగ్రహించిన బహుమానమే. మరి ఆనాడు ఆదామును అవ్వను దేవుడు జతపరిచి వారిని కుటుంబంగా చేసి వారి నుంచి సంతానాన్ని దేవాది దేవుడు ప్రారంభించి ఉంటాడు, వారికి కలగజేశాడు పిల్లలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు కూడా అదే సృష్టికర్త అయిన దేవాది దేవుడు మరి వివాహంలో ఎవరి బిడ్డలను జతపరుస్తూ భార్య భర్తలుగా దేవాది దేవుడు వారిని దీవిస్తూ వారి నుంచి గర్భఫలాన్ని దేవాది దేవుడు అనుగ్రహిస్తూ ఆ గర్భఫలము ద్వారా ఈరోజు సృష్టి జనరేషన్ టు జనరేషన్ మరి ముందుకు సాగిపోతూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, తరతరాలుగా ఆనాడు సృష్టి ఆరంభంలో మొదలుకొని ఆదాము అవ్వని మొదలుకొని నేటి వరకు కూడా మరి తరతరాలు గడిచిపోతున్నా కానీ భార్య భర్తల జీవితాన్ని దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు కూడా ఈ గడియ కూడా ఈ సమయంలో కూడా వివాహంలో అనేక విషయంలో గొప్ప కార్యము ఘనమైనదని అపోస్తుడైన పౌలు అందుకే తెలియజేశాడు. దేని విషయంలో ఘనమైనదని తెలియచేయలేదు. మన బర్త్డేస్ విషయంలో కానీ మరి ఎలాంటి విషయంలో కానీ మన జన్మదినంలో కానీ మరి అన్నిటిలో ఘనమైనదని దేనికి కూడా రాయబడలేదు. కానీ వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు అందుకే అంటున్నాడు. మనం ఒక మాట చూస్తున్నట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనము, వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదే. వివాహం అన్నది అన్నిటి విషయంలో ఘనమైనదని అపోస్తుడైన పౌలు ఎబ్రీ పత్రిక 13:4 ప్రకారము యేసు ప్రభు కానాను వివాహంలో మరి ఆ కొదవ లేకుండా సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. ఏదైతే ద్రాక్షరసం అయిపోయినప్పుడు దేవాది దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా చేసి మొదటి అద్భుత కార్యాన్ని చేసి ఆ వివాహంలో ఏ కొలతలు లేకుండా ఏది కూడా తక్కువ లేకుండా దాన్ని సమృద్ధిగా దీవించాడు, ఆశీర్వదించాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అదే రీతిగా మరి దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వారిని విడదీయకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే ఈ మాట మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు జతపరిచిన వారి మనుషులను వేరుపరచకూడదని వారితో చెప్పాను. హల్లెలూయా. వివాహం అన్నది పరిశుద్ధ స్థలంలో దేవుని మందిరంలో వివాహం జరిగినప్పుడు ఆ వివాహం అన్నది దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఆ వివాహంలో దేవాది దేవుడు మరి ఆ ఒక వివాహంలో దేవాది దేవుడు ఉండి వివాహాన్ని దీవించి ఆశీర్వదించాడు. అందుకే దేవుని వాక్యం అనేది, కాబట్టి దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా మరి వేరుపరచకూడదు అని వారితో చెప్పాడు. వివాహ విషయంలో హృదయ కలవ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ భార్యను నువ్వు ప్రేమించు, నీ భర్తను నువ్వు ప్రేమించు. ప్రేమ భార్య భర్తల మధ్య ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి ఇక వివాహ భార్య భర్తల గురించి రాయబడినది. అలాగే చూసినట్టయితే కొలస్సీయులకు రాసిన పత్రికలు కూడా వివాహము భార్య భర్తల గురించి రాయబడినది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, చిన్న చిన్న కొట్లాటలు వచ్చినప్పుడు తిరిగి
వారు దేవుని యందు భయభక్తులు కలిగి తిరిగి ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ప్రేమించుకొని ఆ వివాహం అనే బంధాన్ని తిరిగి కట్టుకోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వివాహం అయినప్పుడు మరి భార్య భర్తల మధ్య అనేక సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిందే దేవాది దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మరి దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా దాని ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఏ మనుషుడు కూడా వారిని వేరుపరచకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వారిద్దరిని కూడా వేరుపరచకూడదు. సాధ్యమైనంత వరకు తిరిగి కుటుంబంని కట్టడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబంని ఎప్పుడు కూడా విడదీయడానికి ప్రయత్నం చేయకూడదు అని ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాను. ఎక్కడైనా భార్య భర్తలు విడిపోయినప్పుడు వారిని ఇద్దరిలో సమాధానముగా పెద్దవారు ఉన్నప్పుడు వారిని ఇద్దరికి సమాధానపరిచి తిరిగి వారు జీవించే విధంగా వారిని బలపరచండి, ధైర్యపరచండి. భార్య భర్తలుగా ఒకరినొకరు ప్రేమించుకొని జీవితకాలం అంతా కూడా బ్రతికినంత కాలముగా వారు ఒకరికొకరికి సాయంగా ఉండే జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే 11, 12 వచనాలు చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ యేసు ప్రభు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకొని వేరొక వివాహము చేసుకోవడము వ్యభిచరించడమే అని వాక్యం తెలియజేస్తుంది. వివాహము భార్య భర్తలు మరి తిరిగి ఒకవేళ వారు వివాహం చేసుకోవాల్సి వస్తే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఒకవేళ నీ భర్త చనిపోతే అది ఆ సమయంలో నువ్వు వివాహము చేసుకోవచ్చు. ఒకవేళ భార్య చనిపోతే మరి అది ఒకవేళ నువ్వు ఎవరి కాలంలో ఉంటుంటే ఆ కార్యం ఒకవేళ చేసుకోవచ్చు. కానీ అలా కూడా చేసుకోకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 11వ వచనం చూసినట్టయితే 10వ వచనము, ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతి గురించి ఆయనను మరలా అడిగిరి. మరి యేసు ప్రభు శిష్యులు ఇంటికి వచ్చినప్పుడు ఈ యొక్క వివాహ వ్యవస్థ గురించి మరి దేవుడు చెప్పిన మాటల గురించి వారు తిరిగి యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య ఈ రీతి వారికి జవాబు ఇస్తున్నారు. అందుకైనా తన భార్యను విడనాడి మరొక దానిని పెళ్లి చేసుకున్నవాడు తను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించుచున్నాడు. మరొక వివాహము మరి విడాకులు తీసుకొని వివాహము చేసుకోకూడదు. ఎంతవరకు సాధ్యమైతే తిరిగి ఇద్దరు ఏకం కావడానికి, ఇద్దరు ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఇద్దరు ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి తిరిగి మీరు కలిసి జీవించాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నీ భార్యను వదిలేసి మరొక వివాహము చేసుకుంటే మరి ఆ సమయంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. అందుకనే తన భార్యను మరొక దానిని పెళ్లి చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించుచున్నాడు. మరి స్త్రీ తన పురుషుని విడనాడి మరొకరిని పెళ్లి చేసుకునేలా ఆమె కూడా వ్యభిచరించదగినదని వారితో చెప్పాను. హల్లెలూయా. వివాహం అన్నదే దేవుడు ఏర్పాటు చేసినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీ భార్యాభర్తల జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఒకరి పట్ల ఒకరు కోపం కలిగినప్పుడు ఒకరు సమాధానం కలిగి తిరిగి మీరిద్దరు కూడా ఒకరికొకరు క్షమించుకొని, ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు కూడా వేరుపరచకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ భర్త భార్యను విడనాడి మరొక పెళ్లి చేసుకున్నట్టయితే వ్యభిచరించుచున్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ భార్య కూడా మరి భర్తను విడిచిపెట్టి మరొక వివాహం చేసుకుంటే ఆమె కూడా వ్యభిచరించుచున్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆ దినము రాకముందే, ఆ సమయము రాకముందే దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మీరు తిరిగి కుటుంబంగా కట్టబడండి. ఒకరినొకరు తిరిగి అర్థం చేసుకోనండి. ఒకరినొకరు తిరిగి సమాధానపరచుకోండి. ఒకరినొకరు తిరిగి బలపరచుకోండి. ఒకరినొకరు మరి ప్రేమ కలిగి మరొకసారి దేవుని యొక్క ప్రేమలో మీరిద్దరు కూడా కలిసిమెలిసి ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. విలువైన జీవితం, ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో మీ వివాహము సేవకుల చేత జరిపించబడినప్పుడు దేవాది దేవుడు ఆ వివాహాలను దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి ఆ వివాహం అనేది అన్నిటి విషయంలో ఘనమైనదే. కాబట్టి చిన్న చిన్న కొట్లాటలలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని విడిపోవడము మంచిది కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు జతపరిచిన వారిని
ఏ పురుషుడు కానీ ఎవరు కానీ వారిని విడతీయకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి కుటుంబము దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము. ఆది కాండంలో దేవాది దేవుడు మరి ఆదామును దేవుడు నిర్మించి మరి ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆదాముకు సాటిగా ఆదాము ఒక పక్కల ఎముకలోంచి అవ్వను నిర్మించి ఉన్నాడు, వారు ఏక శరీరంగా జీవించడానికి. దేవుని సంగమా, దేవుని ప్రజల వారిని జతపరచడమే కాదు కానీ వారికి దేవాది దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. ఆదాము అవ్వను మొదలుకొని ఈ రోజు వరకు వారి యొక్క గర్భఫలము ప్రపంచం అంతా కూడా విస్తరించబడింది. గర్భఫలం అనేది ఎఫవాచి బహుమానము. ఒకవేళ నీ భర్త మీద నువ్వు కోపంగా ఉన్నావా, అలాగే భర్త భార్య కోపం మీద కోపంగా ఉన్నారా, ఒకరినొకరు మరి నెమ్మదితో సమాధానంతో తిరిగి మాట్లాడుకొని తిరిగి మీ కుటుంబంలోని కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. వివాహం అనేది విషయంలో ఘనమైనదని అపోస్తుడైన పౌలు ఎబ్రీ 13:4 ప్రకారం దేవాది దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడే ఆదామును అవ్వను నిర్మించి కుటుంబంగా జతపరిచి ఉన్నాడనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ మీ ఇంట్లో వచ్చిన చిన్న చిన్న సమస్యల నుంచి విడిపోకండి. తిరిగి మీ కుటుంబంలో మీరు కట్టుకొనండి. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్యలారా మీ పురుషునికి లోబడండి. మీ పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి దేవాది దేవుడు ఏ రీతి అయితే శిరస్సు అయి ఉన్నాడో మీ కుటుంబానికి మీ భర్త శిరస్సు అయి ఉన్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్యలారా మీ భర్తకు లోబడి, మీ భర్త చెప్పిన మాటకు లోబడి ఆ మాట ప్రకారము ఇద్దరు కలిసిమెలిసి జీవించండి. అప్పుడు కుటుంబము ఎంతగా సంతోషంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు అట్టి కృప ప్రతి కుటుంబంకు అనుగ్రహించిన గాక. ప్రతి కుటుంబమును దేవాది దేవుడు సంతోషంను అనుగ్రహించిన గాక. కుటుంబంను దేవుడు బలపరిచిన గాక. కుటుంబంలో ఉన్న సమస్యలను దేవుడు తీర్చిన గాక. తిరిగి మీ కుటుంబంలో దేవుని సన్నిధిలో మీరు బలపరుచుకొని మీరు తగ్గించుకొని మీ కుటుంబంలో దేవుని నామంలో దేవుని యొక్క నామంలో సమృద్ధి దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఈ సమయంలో వాక్యం మీద మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి మీ కుటుంబంలో మీరు కట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇటు మాటలను దేవుడు కాలం మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని యొక్క దినములు స్తోత్రములైనా కుటుంబ వ్యవస్థ గురించి నైనా హృదయకాలము మీరు మాట్లాడిన మాటలు నైనా ప్రతి బిడ్డ జీవితంలో ఒకవేళ భార్యాభర్తలుగా నైనా విడిపోదామని తలంచుతున్నట్టయితే ఆ బిడ్డలను కట్టండి. తిరిగి ఆ కుటుంబంని ఒకరి పట్ల ఒకరు నైనా తగ్గింపు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నైనా ప్రభా, ఏ కుటుంబం అయితే నైనా ప్రభా మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నైనా వివాహం అన్నది మీరు ఏర్పాటు చేస్తున్నారు. సృష్టి ఆరంభం నుంచి ఆదాము అవ్వను మీరు నిర్మించి నైనా కుటుంబంగా ఏర్పాటు చేసినారు. ఆ కుటుంబము నైనా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించారని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తిరిగి కుటుంబంలో కట్టుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలను దీవించండి, పరిచర్యలను దీవించండి, భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను దీవించండి, సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభా ఈ రోజంతా కూడా మంచి వాతావరణం చేత మీరు మనల్ని బలపరిచి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబంలోకి మీకును మీ పిల్లలకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపా సమాధానాలు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.